రైట్. ఇక డీటెయిల్ చూస్తే కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షోభంలోకి తీసుకెళ్లారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలు అవినీతి వలనే ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటూ విమర్శించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చడానికి అభివృద్ధి సంపద సృష్టిస్తూ అంటూ ప్రచారం చేస్తున్నారని జగన్ నిలదీశారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరపు కాగ్ నివేదికలపై జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిఎస్డిపి వృద్ధి రేటు 10.7% నమోదైందని ప్రభుత్వం తెలిపింది. కానీ వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వపు సొంత పన్ను ఆదాయాలు 3.22% తగ్గిపోయాయని చెప్పారు. ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే అక్కడ పెట్టుబడులు వినియోగం పెరుగుతాయన్నారు. అందువల్ల ప్రభుత్వానికి పన్ను వసూళ్లు కూడా పెరిగాయని స్పష్టం చేశారు. మరి చంద్రబాబు చెప్పే సంపద సృష్టి ఇదేనా అంటూ ప్రశ్నించారు. గతేడాది ఏపీఎండిసి ద్వారా సమీకరించిన 9,000 కోట్ల ద్వారా కూడా ఎలాంటి సంపద సృష్టి జరగలేదన్నారు. గతేడాది ఆదాయాలు తగ్గితే కనీసం ఈ ఏడాదైనా పెరిగేలా చూసుకోవాలని తెలిపారు. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వ విధానాలు అవినీతి చర్యల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళిందని జగన్ ట్వీట్ చేశారు.